राज्यं भोज्यं स्वाराज्यं वैराग्यं पारमेश्वरं राज्यं महाराज्यमाधिपत्यं न ऐकं समन्तपर्याय स्यात् सार्वभौम सार्वशः आं दाता प्राप्तात् पुद्वीसम् एकरादेस्करं बलवन्तं प्रभुत्वमेव राज्यात् भगवान् नराणां सुमङ्गल्यं सततं दीर्घामायुः అమ్మవారికి అమ్మ ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారికి 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 వేదోక్త ఆత్మదక్షిణ సాష్టాంగ భక్తిపూర్వక అపరాధపూర్వక క్షమాపణపూర్వక మనపం అక్షంతలు మంత్రహీనం క్రియాహీనం పరిపూర్ణవసనయాధ్యస్వని సుప్రియత వీరేనండి నమః. ఎవరు వెళ్ళరండి అమావాస్య ఆషాఢ అమావాస్య రోజు శ్రీ 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 ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మవారు తెల్లని చీర కట్టుకుని మల్లెపూలు పట్టుకుని ఈరోజు రాత్రి గ్రామ సంచారం చేస్తుందని గ్రామంలో ఉన్న అందరికీ కూడా ఆ సాంబ్రాణి ఆ ధూప పరిమళాలు అందరికీ కూడా అమ్మవారు సంచరించినట్టుగా అందరికీ ఒక అనుభూతి కలుగుతూ ఉంటుంది. చాలా వీధుల్లో చాలామంది ఈరోజు రాత్రి ప్రత్యేకంగా వీధుల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరైతే ఉంటారో ఒంటరిగా ఉన్నవాళ్ళు వాళ్ళకి అమ్మవారు వెళ్ళిందిరా అన్న అది అభిప్రాయం అందరికీ కలుగుతుంది. ఇది తరతరాలుగా వస్తున్నది. ప్రతి సంవత్సరం కూడా నిన్న రాత్రి మా వీధిలో సాంబ్రాణ వాసన వచ్చిందని చెప్పడం ఉన్నది ఆషాఢ అమావాస్య రోజున ఎప్పుడూ జరుగుతూ ఉంటుంది. అమ్మవారి ఇదివరకు పూర్వం పెంకుటిల్లు ఉండేది. ఆ పెంకుటిల్లు తీసి ఈ ఆలయం శాశ్వతంగా ఒక చక్కటి గోపురంతో అమ్మవారి ఆలయం నిర్మించుకున్న తర్వాత ఆషాఢ అమావాస్యకి పౌర్ణానికి ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి కూడా అమ్మవారికి పూజలు చేయాలని ఆ తర్వాత మూలా నక్షత్రానికి కూడా పూజలు చేయాలని చెప్పేసి నిర్ణయించి ఒక్కొక్క పౌర్ణమికి ఒక్కొక్క కుటుంబం ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క కుటుంబం చెప్పిన 12 మంది దంపతులు కూడా వార్షికంగా ఈ కార్యక్రమాలని చేసుకుంటూ వస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఆషాఢ అమావాస్య రోజు మేము కూడా మా నాన్నగారి తర్వాత మా వంశస్థులు ఈ ఆషాఢ అమావాస్య పూజ చేసుకుంటున్నాం. అమ్మవారి ఆశీస్సులు ఈ గ్రామస్తులు అందరి మీద కలగాలని కరోనా లాంటి మహమ్మారి నుంచి కూడా మనం బయటపడడం ఈ గ్రామం ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉంటుంది. ఇక్కడ పంచారామ క్షేత్రమైన సోమేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఆదిలక్ష్మి రాజలక్ష్మి పోలేరమ్మ దేవతల వల్ల గ్రామస్తులందరూ కూడా హాయిగా సుఖంగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ ఈరోజు అద్భుతంగా జరిగింది. ఇప్పటివరకు శాకాంబరి అలంకారం అమ్మవారికి గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొంచెం ఈ అలంకారం చేసే ప్రత్యేకత ఉన్న మధిర అయ్యప్ప గారిని కూడా వారి సహాయ సహకారాలు తీసుకుని మన నానిగారు పూజారి నానిగారు ఈ ఏర్పాట్లన్నీ కూడా అద్భుతంగా చేశారు. అట్లాగే ఆలయ కమిటీ వారు, ఆలయ సేవా సంఘం వారు, ఆలయ ఆసాదులు అందరూ కూడా చాలా చక్కగా ఈ ఆలయానికి సంబంధించి ఆలయం అంతా కూడా ఈ శాకంబరి అలంకారం చేయడం, అమ్మవారు వచ్చి కూర్చుందా అన్నట్టుగా అక్కడ అమ్మవారు కనిపిస్తుంది. మేము పూజ చేస్తున్నంతసేపు కూడా అదే అనుభూతి, అమ్మవారు వచ్చి పలకరిస్తుందా అన్నట్టుగా అనుభూతి చెందుతూ అమ్మవారు పూజ చేసుకున్నాం. అద్భుతంగా అమ్మవారి పూజ జరిగింది, అభిషేకం జరిగింది, కుంకుమార్చన జరిగింది. ఇక్కడ మరో మహోన్నతమైన ఘట్టం ఏంటంటే మనకి అమ్మవారికి నివేదన. ఈ నివేదన మరి ఏ విధంగా ఏర్పాటు చేశారు ఏంటో పెద్దలు మనం తెలుసుకో ఒక ప్రత్యేకత ఉంటుంది. 3 ఆకులు వేస్తారు, మూడు గుప్పెళ్ళు పులిహోర, 11 బూర్లు చొప్పున, అలాగే పాయసం, ఇవన్నీ కూడా 3 ఆకులు వేసి ఒక నివేదన పెట్టి ఆ సాంబ్రాన్ని పొగ వేసేసరికి కూడా ఆ లోపల ఎవరైతే నివేదన పెడుతున్నామో మా అందరికి కూడా అమ్మవారు మా ఒంటి మీదకి వచ్చిందా అన్నంత అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఈ ప్రత్యేకంగా ఈ నైవేద్యం అంతా కూడా జరుగుతూ ఉంటుంది. అందరి యందు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరూ కూడా నివేదన చూసి ప్రసాదం తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాం. ఆదిలక్ష్మి రాజ్య పోలేరమ్మవారికి మా గ్రామం ఇలవేలుపు గ్రామ దేవత, మన అందరికీ కూడా గ్రామ దేవత.
అమ్మవారు. మిగతా విషయాలన్నీ చెప్పారు. పెంకుటిల్లు అంటే చిన్నపిల్లలు. అందులో పోతురాజు అంటే 101 దేవతలకి ఆ గారాల పట్టి తమ్ముడు, గారాల తమ్ముడు పోతురాజు అంటే ఎక్కడైనా సరే అమ్మవారికి పోతురాజు అంటే పోతురాజుని కూడా అటువంటి పోతురాజులు మాకు ఎంతోమంది సాయం చేశారు ఈ గుడి కట్టేటప్పుడు. నమః. మన గునిపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మవారి దేవస్థానంలో ఈరోజు ఆషాఢ అమావాస్య సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు, అలాగే అమ్మవారికి శాకాంబరి అలంకరణ చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అలాగే ఈరోజు ఈ పూజ అనంతరం అమ్మవారికి నివేదించిన మహానైవేద్యాన్ని కొంతమంది సంతానం లేని వారికి ఆ ప్రసాదం తీసుకున్నట్లయితే వారికి సంతానం కలుగుతోందని చెప్పి ఎంతోమంది భక్తులు వచ్చి తెలియజేయడం జరుగుతోంది. అలాగే ప్రతి అమావాస్యకి వారు అపాయింట్మెంట్ తీసుకుని వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. అలాగే ఈరోజు సాయంత్రం ఈ శాకాంబరి అలంకరణని వచ్చి దర్శించుకుని తరించవలసిందిగా కోరుచున్నాం. శ్రీ మాత్రే నమః. ఈరోజు అమావాస్య, ఆషాఢ మాసం శుభ సందర్భంన ఈరోజు అమ్మవారికి ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మవారికి శాకాంబరి అలంకరణ మరి చక్కగా చాలా వైభవంగా జరిగింది. మరి అలాగే భక్తుల సహకారంతో అదేవిధంగా మరి అమ్మవారి గురించి నాకంటే ముందు పెద్దవారు అన్ని రకాలుగా కూడా అమ్మవారి గురించి మరి చక్కగా చెప్పడం జరిగింది. ఈ శాకాంబరి అలంకరణ మరి చక్కగా చాలా బ్రహ్మాండంగా మరి జరుగుతుంది జరిగింది. అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని మరి సుఖ సంతాలతో చక్కగా అందరూ కూడా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాం. మరి ముఖ్యంగా మన ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరు అమ్మవారు దివ్య ఆశీస్సులు అందరికీ కలగాలి. మరి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి దగ్గరకు వచ్చి ఆశీస్సులు తీసుకొని వారి చక్కటి చల్లని చూపుతో అందరూ కూడా సుఖ సంతోషం ఏర్పాటు చేసిన యామజాల నరసింహమూర్తి గారు మరి చాలా అఖండంగా చక్కగా జరుగుతుంది జరిగింది. ఈ కార్యక్రమానికి మరి ప్రతి ఒక్క దాత కూడా మరి అలంకరణకి సుమారు 500 కేజీలు మరి కాయగూరలు అన్నీ కూడా సమర్పించి వారి మరి ఉద్దేశాన్ని తెలియపరుచుకున్నారు. विष्णुस्वं ब्रह्म ईशानः सर्वविद्यानाम् ईश्वरः सर्वभूतानां ब्रह्मवर्ते ब्रह्मा शिवो मे शिवो तिरंगदानां मां त्रैलोक्यकुटुम्बिनीं सरसजा वन्दे लक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मी सर्वदा वरान्नुसूर्वान्नये शिवे सर्वार्थ साधिके गौरी नारायणी नमोस्तुते పరమేశ్వరి ఆత్మదక్ష నమస్కారం సమర్పయామి. అందరూ కూడా దృష్ట్యా మనస పరమేశ్వరి జగదీశ్వరి ప్రార్థనాపూర్వక అపరాధమ కనకనక రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి ఈరోజు శాకాంబరి అలంకారం సుమారు 500 కేజీలతో శాకాంబరి అలంకారం జరిగింది. దీనికి అధిక సంఖ్యలో భక్తులందరూ విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించారు. అలాగే ఈరోజు సాయంత్రం వరకు కూడా అమ్మవారి అలంకారం ఉంటుంది. మిగతా భక్తులు కూడా విచ్చేసి అమ్మవారి తీర్థప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీర్వచనం పొందవలసిందిగా కోరుచున్నాం.
సందర్భంగా గునుపూడి శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ వారికి శాకంబరి అలంకారం చేశారు ఇవాళ. కానీ ఈరోజు అమ్మవారు చాలా అందంగా ఉన్నారు. భక్తులు చాలామంది వచ్చేసారు. అలాగే అందరూ ఇంకా అమ్మవారిని దర్శించుకోవాలని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.